సత్యం చనిపోవటంతో కావేరిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించడానికి దేవ, నాగవల్లి వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోవటానికి సరే ఇక వెళ్ళి వస్తాము అని చెప్పేసి అయితే నాగవల్లి అందరికీ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే టీచర్ అమ్మగారు వెళ్ళి వస్తాము, ఏదైనా అవసరం ఉంటే కాస్త మాకు కూడా చెప్పండి, మీ అవసరాలు తీర్చడానికే మేము ఉన్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా కోపంగా దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం పద నాగవల్లి వెళ్దామని చెప్పేసి అయితే నాగవల్లిని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లిని ఆపి, ఆగు నాగవల్లి, నేను ఫోన్ లోపల వదిలిపెట్టేశాను, నువ్వు కారులో కూర్చొని నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే నాగవల్లిని కారులో కూర్చుని పెట్టి మళ్ళీ ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు ఎందుకని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ బాధ పెట్టడానికి లోపలికి వస్తున్నాడో ఏంటో, ఎలాగైనా ఇంట్లోపలికి రానివ్వకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే దేవా దగ్గరికి తనే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవాని ఆపి మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవా మాత్రం నేను ఎందుకు వచ్చానా, నీకోసమే వచ్చాను కావేరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, నీతో మాట్లాడదామనే ఇక్కడికి వచ్చాను, నిన్ను చూసి వెళ్దామనే ఇక్కడికి వచ్చానే తప్ప ఇలా పరామర్శించడానికి వచ్చాను అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి ఒక్కసారిగా షాక్